హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూడంగానే అర్థమైపోయి ఉంటుంది కదా వ్లాగ్ ఏంటో అనేది. అవును, ఇది పండగ కోసం అని చెప్పేసి షాపింగ్కి అయితే వెళ్తున్నాం అనమాట. క్రిస్మస్ పండగ కోసము. సో ఇప్పుడైతే షాపింగ్కి అయితే వెళ్తున్నాను. సో మాకు వీకెండ్సే కదా కుదిరేది. సో మేము అందుకే వీకెండ్స్లోనే ఎక్కువ షాపింగ్కి అయితే వెళ్తాము. ఇంత ఎర్లీగా షాపింగ్ చేస్తే కానీ పండగకంతా కూడా ఇవన్నీ కూడా రెడీ అవ్వమాట. సో స్టిచ్చింగ్ అని సో ఇలాంటి చాలా ఉంటాయి కదా, ఇక్కడ చాలా లేట్గా అయితే అవుతాయి అనమాట. సో అందుకే ముందుగానే వెళ్తున్నాము. పైగా హాలిడేస్ ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా, వర్కింగ్ డేస్లో వెళ్ళాలంటే కూడా కుదరదు. సో అందుకే హాలిడేస్ టైంలోనే ఎర్లీగానే చేసుకున్నామంటే ఆ టయానికి అంతా కూడా కరెక్ట్గా సెట్ చేసుకోగలుగుతాము. సో ఆ రోజు వీకెండ్ రోజు అనమాట. సో మార్నింగ్ మా హస్బెండ్ వచ్చేసి ఎవ్రీ వీకెండ్ తను క్రికెట్ ఆడడానికి అయితే గ్రౌండ్కి అయితే వెళ్తారు, ఫ్రెండ్స్తో పాటు దమాంకి అయితే వెళ్తారు. సో ఎర్లీ మార్నింగే వెళ్తారనమాట. సో నేను లేచి ఇంట్లో వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకొని ఈ విధంగా నేను బ్రేక్ఫాస్ట్కి అయితే పోహా అలాగే ఒక గ్లాస్ మిల్క్ అయితే తీసుకున్నాను. అలాగే 2 ఎగ్స్ అయితే బాయిల్ అయితే చేసి పెట్టాను. సో మా ఆఫ్టర్నూన్కి కర్రీ కూడా ముందే ప్రిపేర్ చేస్తున్నాము. ఎందుకంటే షాపింగ్కి వెళ్తే ఏ టైం అవుతుందో తెలియదు కదా, ఆఫ్టర్నూన్ వచ్చేసరికి మళ్ళీ లేట్ అవుతుంది. అందుకే ఒక కర్రీ మాత్రమే చేయాల్సి ఉంది. సో అది క్యాబేజ్ అయితే చేసి పెట్టాను ఫ్రై లాగా. సో ముందుగానే కర్రీస్ అన్ని కూడా ప్రిపేర్ చేశాను. నైట్ ముందు రోజు రాత్రే కర్రీస్ అయితే ముందే ఆల్రెడీ ఉన్నాయి. సో ఇంకొక కర్రీ ఎక్స్ట్రా కావాలి అంటే చేశాను అన్నమాట. తర్వాత మా హస్బెండ్కి మ్యాచ్ నుండి వచ్చిన తర్వాత నేను ఆల్రెడీ రెడీ అయ్యి ఉన్నాను. తను కూడా ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత నన్ను షాప్ దగ్గర అయితే వదిలిపెట్టారు. తను ఆఫీస్లో ఏదో మీటింగ్ ఉందంటే సరే అని చెప్పేసి తను వెళ్ళిపోయారనమాట. సో నేను ఒక్కదాన్నే షాప్కి అయితే వచ్చేసాను. షాప్లో ఎంటర్ అవ్వగానే ఫెస్టివల్ సీజన్స్ కదా, చక్కగా డెకరేషన్ అయితే బాగా చేసి పెట్టారు. షాప్ అంతా కూడా కలర్ఫుల్గాను, అలాగే బోల్డ్ అని ఆఫర్స్ కూడా పెట్టారు. సో కిందంతా కూడా గ్రోసరీస్ అనమాట. పైన వచ్చేసి మొత్తం అంతా కూడా షాపింగ్ ఏరియా ఉంటుంది. ఇక్కడ ఈ ప్లేస్లో కూడా అన్ని కూడా అవైలబుల్గా ఉంటాయన్నమాట. మొత్తం అంతా కూడా బాగా డెకరేషన్ అయితే చేశారు ఫెస్టివల్ సీజన్ అని చెప్పేసి. ఇదంతా కూడా చూసారా ఎన్ని అయితే పెట్టారో కలెక్షన్స్ అన్ని, కొత్త కొత్త మోడల్స్ అన్ని కూడా ఎక్స్ట్రా కలెక్షన్స్ అయితే పెట్టారు. ఇక్కడైతే టాయ్స్ అయితే ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా నేను ప్రైజెస్ అన్ని చెక్ చేస్తూ వచ్చానన్నమాట. పైగా ఆఫర్లో కూడా ఉన్నాయి కదా, ఏమన్నా తీసుకుందామా అని చెప్పేసి చూస్తున్నాను. అన్నీ కూడా పర్లేదు, మంచిగానే అనిపించాయి అనమాట. రీజనబుల్ ప్రైస్లోనే అన్నీ కూడా ఉన్నాయి. ఇది కిడ్స్కి కంప్లీట్ మేకప్ కిట్ అనమాట. మిర్రర్తో చాలా బాగుంది. సో ఇది వచ్చేసి చిన్న బైక్ లాగా అనమాట. దానిపైన నించొని వెళ్ళిపోవడం చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడ చూసారా డాగ్కి కింద మూవలాగా పెట్టారు, భలే ఉందన్నమాట. ఇంకా ఇలాంటివి కూడా బాగా పెట్టారు. చూసారా సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ ఇలాంటివి కూడా బొమ్మలు బాగా పెట్టారు. ఇంకా నా ఫేవరెట్ ప్లేస్ అయితే ఇదనమాట. సో టాయ్స్ టవర్ మొత్తం ఎప్పుడు ఏ ఫెస్టివల్కి అప్పుడు దానికి తగ్గట్టుగాను టాయ్స్ అన్ని కలర్స్ చేంజ్ చేస్తూ ఉంటారు. ఇది చూసారా క్యామెల్ ఎంత వెరైటీగా భలే ఉంది కదా, దానికి అది మూవ్ అవుతుంది అనమాట, బ్యాటరీ సిస్టమ్. అలాగే ఇక్కడ అన్ని కూడా చిన్నపిల్లలకు సంబంధించిన డ్రెస్ కలెక్షన్స్. వింటర్ స్టార్ట్ అయిపోయింది కదా, స్వెటర్స్ అన్ని కూడా భలే ఉంటాయి అనమాట. ఇక్కడ చిన్న చిన్న సాక్స్లు పిల్లలకి ఎంత బాగా క్యూట్ గా ఉన్నాయో. అలాగే ఇక్కడ చాలా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్స్ కూడా కొత్తగా మోడల్స్ బాగా వచ్చాయి. ఇక్కడ హెయిర్ బ్యాండ్స్ కూడా చాలా బాగున్నాయి. రియల్ బీడ్స్ చైన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడే నేను చాలా సేపు అయితే ఉన్నాను అనమాట. కలర్ఫుల్ గా చాలా బాగున్నాయి. అలాగే చిన్న చిన్న క్యూట్ పర్సెస్ అనమాట. ఇవన్నీ కూడా ప్రైజెస్ ఇవి ఎక్కువగానే ఉంటాయి. తర్వాత ఇక్కడ ఇయర్ రింగ్ సెక్షన్ అయితే కనిపించింది. ఇది కొత్తగా రావటము. ఇన్ని కలెక్షన్స్ అయితే అవన్నీ కూడా బుట్ట కమ్మలే. అలాగే లేటెస్ట్ మోడల్స్ మోడ్రన్ టైప్లోని కూడా చాలా బాగున్నాయి. ఈ రెడ్ కలర్ ఇయర్ డ్రాప్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి, కానీ తీసుకోలేదు. అలాగే లేడీస్కి సంబంధించి ఈ విధంగా షూస్, శాండిల్స్, హై హీల్స్ చాలా రకాల శాండిల్స్ కూడా పెట్టారు. ప్రైజెస్ కూడా రీజనబుల్గానే అనిపించాయి. ఇంకా ఫైనల్గా నేను శారీ సెక్షన్కి అయితే వెళ్ళాను. కావాల్సినవి ఏమైనా దొరుకుతాయేమో అని చూడడానికి అయితే వెళ్ళాను అనమాట. మొత్తానికైతే తీసుకున్నాను లేండి ఇక్కడ కొన్ని అయితే. నేను ఆల్రెడీ నా ఇయర్ రింగ్స్ ఏం తీసుకున్నానో కూడా నేను ఒక షార్ట్ వీడియోలో షేర్ చేశాను కదా, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా. ఒకవేళ ఆ షార్ట్ వీడియో చూసి ఉంటే నేను ఏ డ్రెస్ కానీ శారీ కానీ ఏ కలర్ తీసుకున్నానో ఒకవేళ గెస్ చేస్తే నాకు కమెంట్లో తప్పకుండా అయితే షేర్ చేయండి. మళ్ళీ ఇప్పుడు కూడా చూపిస్తున్నాను. ఇది సపరేట్గా తీసుకున్నాను బ్యాంగిల్స్. నేను కలిపి వేసుకున్న తర్వాత సెట్ చేసి అది నేను మీకు షేర్ చేశాను. సో ఎలా అనిపించాయి కూడా కమెంట్లో షేర్ చేయండి. మొత్తానికి నా షాపింగ్ అంతా కూడా కంప్లీట్ చేసేసరికి మా హస్బెండ్ అయితే ఆఫీస్ నుంచి వచ్చి బిల్ పే అయితే చేసేసి ఇంకా మేమైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం కూడా. నిజంగా ఫెస్టివల్ సీజన్ కాబట్టి చాలా అంటే చాలా ఆఫర్స్ అయితే చాలా బాగా పెట్టారు. అన్నీ కూడా నాకు మంచిగానే అనిపించాయి, రీజనబుల్ రేట్లోనే అనిపించాయి. సో ఇదే నా ఈ షాపింగ్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్లో అయితే తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బాయ్.